కృష్ణ పరమాత్మ ఏ విధంగా ఆయన, అందుకనే ఎత్ర యోగేశ్వర కృష్ణ తత్ర పార్థో ధనుర్ధర. యోగీశ్వర అంటే యోగములో నిష్ణాతుడు. యోగం అంటే ఏమిటి? ఇటువంటి లక్షణాలు, ఆ లక్షణాలు కృష్ణం వందే జగద్గురుం అని కృష్ణునిలో ఏ విధంగా ఆ యోగ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి వారిలో ఉండేవి. నిజమే గురువుగారు, మీ పాఠానికి మేము అలవాటు అయిన తర్వాత మీ పాఠం లేకపోతే మేము వేదాంత పాఠం చాలా సుందరంగా ఉంటుంది శ్రోతలారా. మేము కూడా 10 సంవత్సరాలు బెంగళూరు నగరంలో భారతీ తీర్థ మహాస్వామి వారు నియోగించడం వలన పాఠం చదువుకున్నాము కృష్ణజ్యోతిశ్వర్ గారి దగ్గర. నిజం చెప్తున్నాను, ఆ పాఠం లేకపోతే ఏమో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది మనకు. అందుకని వీళ్ళు ఏమంటూ ఉన్నారు అనంటే, స్వామి మీ పాఠంకి మేము అలవాటు పడ్డ తర్వాత మీ పాఠం లేకపోతే మేమంతా కూడా ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనంటే, అప్పుడు స్వామివారు ఒక మాట చెప్పేవారు వారికి. మిథ్యా జగదధిష్ట, పూజ చేస్తూ ఉన్నారు కాబట్టి పూజ ఎందే వీళ్లకు మనస్సు లగ్నమై ఉన్నది అని అనుకుంటున్నారా? పూజ ఎందే మనస్సు లగ్నమై ఉన్నా కానీ మా భావం అక్కడ కూడా, ఇక్కడ పాఠం చెప్పితే ఏ వేదాంతాన్ని చెప్తామో అక్కడ కూడా అదే భావంతో మేము పూజ చేస్తూ ఉంటాము అని సమాధానం చెప్పినారు. ఏం చేస్తుంటారు మీరు అని ప్రశ్న వేస్తే, లలితా సహస్రనామాల్లో మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి. ముక్తిదా, ముక్తిని ఇచ్చేది ఎవరు అనంటే అమ్మవారే. ముక్తిని ఆమె ఎట్లా ఇవ్వగలుగుతుంది? ఆమె ముక్తి స్వరూపిణి అయి ఉన్నది కావున ముక్తిదా ముక్తి రూపిణి. ఆమె ముక్తి రూపిణి అయి లేకపోతే ఆమెకు అది ఇచ్చేటువంటి సామర్థ్యం ఉండేది కాదు. అందుకని నాకు సన్యాసిని ఉన్నాను కాబట్టి ఏ కోరిక ఉంటుంది? మోక్షం కావాలి అని ఉంటుంది. ఆ మోక్షం ఎవరిస్తారు? నాయమాత్మ ప్రవచనేన లభ్య. పాఠ ప్రవచనాలు చెప్తే ఈ ప్రవచనం వాళ్ళకి ముక్తినిచ్చింది అని ఎక్కడైనా ఉన్నదా వేదశాస్త్రాల్లో? ఇంకా ప్రవచనాదులు ఏవైతే ఉన్నాయో దానివలన ఆత్మసాక్షాత్కారం కలగదు అని నిషేధాలున్నాయి. నాయమాత్మ ప్రవచనేన లభ్య నమేధయా న బహునా శ్రుతేన. ఆత్మసాక్షాత్కారం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ప్రవచనాల వలన వచ్చేది కాదు. అందుకని నేనేం చేస్తున్నానో తెలుసునా, పూజ చేస్తూ ఏది ఆత్మసాక్షాత్కారానికి యోగ్యమై ఉన్నదో, ఏ దానిని ఆచరించడం వలన శీఘ్రముగా ఆత్మసాక్షాత్కారం కలుగుతుందో అటువంటిది ఆచరిస్తూ ఉంటారు చంద్రశేఖర భారతీ స్వామివారు. శ్రీచక్రార్చన చేస్తే శ్రీచక్రార్చనలో ఆత్మసాక్షాత్కారం ఎట్లా అవుతుంది అన్నట్టుగా చూచినటువంటి శిష్యులకు ఏం సమాధానం చెప్పినారు అనంటే, మిథ్యా జగదధిష్టాన అని నేను ఉపాసన చేస్తూ ఉన్నాను. మిథ్యాభూతమైనటువంటి జగత్తుకు అధిష్టాన స్వరూపిణి ఎవరు? ఆమె. వేదాంత శాస్త్రం చాలా అద్భుతమైనటువంటి, అందులో అద్వైత వేదాంతం ఎంత రసవత్తరమైనది అనంటే చెప్పడానికి వీలేదు. ఎన్నో ఉదాహరణలు జగద్గురు శంకరాచార్యుల వారు ప్రస్థాన భాష్యాల్లో తెలియజేసినారు. అందుకని ఇప్పుడు శ్రీ ప్రాతస్మరణీయులు ఎవరి స్వర్ణ మహోత్సవాన్ని, సన్యాస దీక్ష స్వర్ణ మహోత్సవాన్ని పురస్కరించుకొని మనం మాట్లాడుకుంటూ ఉన్నామో వారు ఎంత అద్భుతమైన సంకల్పాలు చేసినారు. అన్ని రాష్ట్రాలలో అన్ని భాషల వ్యక్తుల సమీపానికి ఆయా రాష్ట్రాలలో ఆయా భాషలు తెలిసినటువంటి మహాపండితులతో జగద్గురు శంకరాచార్యుల వారు మనకు తెలియపరిచినటువంటి అద్వైత విషయం ఏమిటి, చిన్న చదువుకునేటువంటి వ్యక్తి దగ్గర నుండి పండితుల వరకు ఆ శిబిరంలో పాల్గొనవచ్చును. తమిళనాడులో శిబిరాలు జరుగుతున్నాయి, కర్ణాటకలో జరుగుతున్నాయి, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. రేపు 20వ తారీఖు నుండి హైదరాబాదులో 22, 23, ప్రతి 3 రోజులు ఆ శిబిరాలు ఉంటాయి. శిబిరంలో పాల్గొనేటువంటి వ్యక్తులు ప్రొద్దున 6:30, 7 గంటలకు చేరుకుంటే సాయంత్రం మళ్ళీ 8 గంటల వరకు ఆ శిబిరంలోనే ఉంటారు. ఉపహార వ్యవస్థ అక్కడే, భోజన వ్యవస్థ అక్కడే. ఒక విశ్రాంతికి మాత్రం ఇంటికి వెళ్ళి
మళ్ళీ తెల్లవారి అక్కడికి రావాలి. అనేక మంది భిన్న భిన్నమైనటువంటి పండితులు శంకరాచార్యుల వారికి సంబంధించినటువంటి విషయాలను మనకు ప్రస్తావిస్తారు. ఆ సందర్భంలో ఎటువంటి ప్రశ్నలైనా మనం వేయవచ్చును. ఉద్దేశం ఏమిటి? పామర జనం వరకు కూడా అసలు సిద్ధాంతం అంటే ఏమిటో తెలియాలి. జగద్గురు శంకరాచార్యుల వారంటే ఏదో విగ్రహాలను స్థాపించి పూజించడం మాత్రమే కాకుండా వారు మన భారతదేశానికి అందరికీ ఇచ్చినటువంటి యొక్క సందేశం ఏమిటి అనే విషయం తెలియాలి అని అంటే పామర జనం వరకు ఇది వెళ్ళాలి. అందుకని ఏం చేయాలి? శిబిరాలను ఏర్పాటు చేయండి అంటే విజయవంతంగా ఆ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శ్రోతలారా, నభూతో నభవిష్యతి అనేటువంటి రీతిలో ఏ కార్యాన్ని తలపెట్టినా కానీ మన జగద్గురువులు 100% వాళ్ళు ఆ కార్యాలు సఫలములవుతాయి. ఇందులో సందేహించే అవసరం లేదు. ఇప్పుడు ఒక మాట మనం చెప్పుకోవాలి. జగద్గురు శంకరాచార్యుల వారి భాష్యాల్లో ఉన్నటువంటి మాట, మందాంధకారం అంటే పూర్తి వెలుతురు లేదు, పూర్తి చీకటి కాదు, మసక చీకటి అని అంటారు మందాంధకారాన్ని. వెళుతూ ఉంటే ఒక తాడు పడ్డది, వంకర టింకరగా ఉన్నటువంటి తాడు. ఆ పల్లెటూరుకు వాడప్పుడే కొత్తగా వచ్చినాడు. ఇప్పుడు వీడేమనుకుంటూ ఉన్నాడు అని అంటే ఆ తాడును చూసి అది తాడు కాదు, అదొక పాము అని అనుకున్నాడు. ఇద్దరు స్నేహితులు పొలానికి వెళ్ళినారు. పొలం నుండి నగరవాసి అయినటువంటి వాడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు. నేను వెళ్తాను, తర్వాత రారా అంటే పల్లెటూరు వాడు తర్వాత వస్తూ ఉన్నాడు. వీడు వచ్చే లోపల ఇక్కడికి వచ్చినాడు. ఇంత పెద్ద వంకరగా పడి ఉన్నటువంటి తాడును చూసి పాము అనుకున్నాడు, ఆగిపోయినాడు. ముందుకు ఆ కాలే వేయడం లేదు, నడవడమే లేదు. వీడు చెమటలు వస్తూ ఉన్నాయి. ఆ పామే కనుక వెనకకు తిరిగి కాటు వేస్తే నేను ప్రాణత్యాగం చేస్తాను, నేను చనిపోతే నా భార్య ఏం కావాలి, నా పిల్లలు ఏం కావాలి, ఈ ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇంతలో వెనక నుండి వాడు రానే వచ్చినాడు. ఏమిరా ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే ఆగిపోయినావు, ఆగాగు మాట్లాడక, ఇక్కడ ఒక పాము ఉన్నది. వంకరగా పడిపోయి ఉన్నటువంటి తాడును చూపెట్టి, ఇక్కడ పాము ఉన్నది, గట్టిగా మాట్లాడకు, మన దిక్కు తిరిగి అది కాటు వేస్తుంది అన్నాడు. ఓ, ఇది పాము అవుతుందిరా, నాయం సర్ప అపితు రజ్జుహు అన్నాడు. ఇది పాము కాదు, ఇది రజ్జు, ఇది తాడు అన్నాడు. వాడు చూస్తూ ఉండగా టార్చ్ లైట్ వేసినాడు, ఆ తాడును తీసినాడు, పక్కకు వేసినాడు. ఈ ఉదాహరణను ఇస్తారు జగద్గురు శంకరాచార్యుల వారు. ఇప్పుడు ఈ కథను విన్నటువంటి మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పండి. అసలు అక్కడ పాము ఉన్నదా? లేనప్పుడు మరి వీనికి ఎందుకు చెమటలు వచ్చినాయి? భయపడ్డాడు, ఆందోళన చెందినాడు. వాడు ఎక్కడి దాకా పోయినాడు అంటే ఇది కాటు వేస్తే నేను మరణిస్తాను, నేను మరణిస్తే నా భార్య మరణిస్తుంది, వాళ్ళంతా అనాథలైపోతారు. ఇంత ఆందోళన. లేని దాని గురించి ఇంత ఆందోళన ఉంటుందా? ఉన్నదాని వల్లనే ఆందోళన ఉండాలి. కానీ లేనిది ఏం చేసినాడు? ఉన్నట్టుగా భావించినాడు. లేని దానిని ఉన్నట్టుగా భావిస్తేనే ఇంత సమస్యలు వచ్చినాయి వాడికి. ఒకవేళ లేనిది కనుక ఒకవేళ ఉన్నట్టయితే ఇంకెంత సమస్యలు వచ్చేవి? మిథ్యా జగదధిష్టాన. ఇప్పుడు ఇంకొక ఆలోచన కూడా మనం చేయాలి. ఏమిటి అని అంటే, ఏ పామును వీడు భావించినాడో, ఎక్కడ భావించినాడు పామును? ఎక్కడ భావించినాడు? తాడు పైన భావించినాడు. తాడు సత్యమైనదా? తాడుకి ఏ విధమైనటువంటి చైతన్యం లేదు. పాముకు చైతన్యం ఉంటుంది, అటు ఇటు కదులుతుంది. చైతన్య స్వరూపమైనటువంటి ఆ పామును అచేతనమైనటువంటి ఒక తాడు యందు వాడు మిథ్యాభూతమైనటువంటి అచేతనమైనటువంటి తాడు యందు చేతన స్వరూపమైనటువంటి పామును వాడు భావించినాడు. అది కాని దాని యందు అది భావించడం ఏదైతుందో దీన్నే భ్రాంతి అని అంటారు. అతస్మిం తద్బుద్ధిరిత్యవోచామ జగద్గురు శంకరాచార్యుల వారు అంటారు. ఇదంతా సాధన చేస్తూ కూర్చుంటారు. ఎక్కడ? శ్రీచక్రార్చన చేసే సమయంలో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, మనం కుంకుమ ఎంత వేస్తున్నాము? కొంచెం వేస్తున్నామా? వేరే పాత్రలో కుంకుమ ఉన్నదా ఇంకా అయిపోయేదాకా? ఈ దృష్టి ఏమో మనకు ఉంటుంది. కుంకుమ అయిన తర్వాత అక్షతలు వేద్దామా, పూలు వేద్దామా, ఇటే దృష్టి సారిస్తాం. కానీ శ్రీచరణులు శ్రీ జగద్గురువులు ఉపాసన చేసే సమయంలో మాత్రము, వారి పూజ చేసే సమయంలో, అభిషేకం చేసే సమయంలో అద్వైత ఆలోచననే
కుంకుమార్చన చేసే సమయంలో, నవావరణార్చన చేసే సమయంలో కూడా వాళ్ళంతా వేదాంతాన్ని గురించి చింతననే చేస్తూ ఉంటారు. ఇంకోటి ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏమిటి అనంటే, లలితా సహస్రనామ పారాయణం చేయడానికంటే ముందు ఒక ధ్యాన శ్లోకాన్ని మనం చదువుతాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై. అది కాగానే అహమిత్యేవ విభావయే భవానీ. ఈ ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాతనే లలితా సహస్రనామాన్ని పారాయణం చేయాలనేటువంటి విధి. ఆ ధ్యాన శ్లోకంలో ఉన్న అర్థమేమిటి? అరుణాం, ఎర్రటి వర్ణం కలిగినటువంటిది అమ్మవారు. కరుణాతరంగితాక్షీం, కరుణను కురిపించేటువంటి కళ్ళు గలది. పాశాంకుశాదులను ధరించి ఉన్నది 4 చేతుల్లో. ధృత పాశాంకుశ పుష్పబాణచాపం అణిమా లఘిమా మొదలైనటువంటివన్నీ కూడా శరీరాన్ని ధరించి ఆమె చుట్టూ చేరి ఉన్నారు. అణిమాదిభిరావృతాం మయూఖై. ఈ విధంగా ఇటువంటి లక్షణాల చేత లక్షిత అయినటువంటి ఏ భవాని గలదో, ఏ లలితా మహాత్రిపుర సుందరి గలదో ఆమె ఎవరో కాదు, నేనే. ఉపాసన కుంకుమ పూజ చేయడానికి కూర్చున్నవాడు ఎవడైతే ఉన్నాడో, ఏ స్త్రీ అయితే ఉన్నదో ఆ స్త్రీ నేనే ఆమెనయ్యున్నాను అని భావించి ఉపాసనం చేయాలి. అహమిత్యేవ విభావయే భవానీ అన్నాడు. కుంకుమ పూజ చేసే సమయంలో కూడా నేను జీవుడను, ఉపాసింపబడేటువంటి శ్రీచక్రం లలితా మహాత్రిపుర సుందరి అనే భావంతో పూజ చేసినావు అనుకో, ఆ పూజ ఫెయిల్ అయినట్టే. నేను జీవుడను, పూజించేటువంటి శివలింగం ఉన్నదో ఆ శివలింగం నాకన్నా వేరైనటువంటి మహాదేవుడైనటువంటి శంకరుడు అని భావించి అభిషేకం చేసినావు అనుకో, ఆ పూజ ఫెయిల్ అయినట్టే, మార్కులే రావు దానికి. మహాన్యాసం చేస్తారు, లఘున్యాసం చేసి అభిషేకం చేస్తారు. దానిలో ఉండే పరమ తాత్పర్యం ఏమిటిదంటే, తాను రుద్రుడు కానిది రుద్రుడిని పూజించకూడదు. నవావరణార్చన చేసే సమయంలో కూడా శ్రీచక్రార్చనలో తాను మంత్రాల చేత పవిత్రుడై, తాను అమ్మవారి యొక్క స్వరూపాన్ని పొంది మంత్రాల చేత సుసంస్కృతుడై ఆ తర్వాత నవావరణార్చన చేయాలి. నా రుద్రో రుద్రమర్చేయదు, రుద్రుడు కానిది రుద్రుడిని పూజించకూడదు. న్యాసాలు చేసుకుంది అమ్మవారిని పూజించకూడదు. నేను భవానినై ఉన్నాను అనే భావాన్ని పొందకుండా లలితా సహస్రనామాన్ని పారాయణము చేయకూడదు. ఎందుకు ఇవన్నీ నియమాలు పెట్టినారు మన ప్రాచీనులు అనంటే, అనగా అనగా రాగ మతిశయుళ్ళు చునుండు తినగ తినగవే ముత్తియ్యనుండు అని ఒకటి ఉన్నది కదా మనకు, చిన్ననాటి నుండి నేర్చుకున్న ఒక పద్యం. అంటూ ఉండగా ఎన్నిసార్లు నీవు పారాయణం చేస్తా అహమిత్యే విభావే భవాని. కేవలం ఇంతే కాకుండా సంధ్యావందనంలో అసావాదిత్యో బ్రహ్మ సాహమస్మి. ప్రతిరోజు చేసేటువంటి ఏ సంధ్యావందనం కలదో ఆ సంధ్యావందనంలో సూర్యమండలంలో సంధ్యాదేవిని లేదా పరమాత్మను చింతించి, అనంత బ్రహ్మాండాలలో వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ సూర్యమండలంలో ఉన్నాడు. ఆ సూర్యమండలంలో ఉన్న పరమాత్మ ఎవడైతే ఉన్నాడో వాడు నాలో ఉన్నాడు, నాకన్నా వాడు వేరు కాదు. ఇదే సంధ్యావందనం. ఈ సంధ్యావందనం అందరూ చేయవలసిందే. యాగుం సదా సర్వభూతాని చరాణి స్థావరాణి చ. స్థావర జంగమాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా సంధ్యావందనానికి అర్హమయ్యే ఉన్నది. అందరూ చేయవలసినదే సంధ్యావందనం. ఈ మాటలన్నీ కూడా చెప్పి శిష్యులతో, ఒరే నేను పూజ మీద కూర్చున్నంత మాత్రాన నేనేదో అనుష్ఠానం చేస్తూ కాలాన్ని గడిపి మీ పాఠానికి ఆలస్యం చేసినాను అని అనుకుంటూ ఉన్నారా? ఇక్కడ పాఠం చెప్పడం వలన నేను ఈ ఆనందానుభూతిని పొందినాను. ఆనందానుభూతి నాకు అక్కడ కూడా దొరుకుతున్నది. ఎవనికి ఏ దాని యందు ఆనందాన్ని చూచి ఆనందాన్ని పొందేటువంటి లక్షణం అలవాటై ఉన్నదో వాడన్నిటిల్లో ఆనందాన్ని దర్శించగలుగుతాడు. శ్రీచక్రార్చన చేస్తూ ఉన్న అద్వైత భావాన్ని, చంద్రమౌళీశ్వరునికి అభిషేకం చేస్తూ ఉన్న అద్వైత భావమే. అద్వైత భావంతో కూడుకొని ఉపాసన చేస్తూ ఉన్నటువంటి వాడు కేవలం నాకు పాఠం చెప్తేనే ఆనందానుభూతి కలుగుతుంది అని అనుకుంటాడా?
శిష్యులంతా కూడా చంద్రశేఖర భారతి స్వామి వారికి దీర్ఘదండ ప్రణామం చేసి, అయ్యా మా తప్పిదం క్షమించండి, మన్నించండి అని ప్రార్థన చేసినారు. ఆనాటి నుండి మళ్ళీ ఇంకొక ప్రశ్న వేయడానికి వెళ్ళలేదు. మఠాన్ని పరిపాలించే మఠానికి సంబంధించిన వ్యవహారాలు చూసుకునేందుకు శ్రీకంఠ శాస్త్రి గారుని ఉండేవారు అని మనం వింటూనే ఉన్నాం. చంద్రశేఖర భారతి స్వామివారి కాలంలో సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతి స్వామివారి కాలం నుండి మఠ పరిపాలనా వ్యవస్థను చూసుకునేటువంటి వ్యక్తులు వారు. అభినవ విద్యాతీర్థుల వారి వరకు కూడా కొంతకాలం మఠానికి సంబంధించిన వ్యవహారాన్ని నడిపినటువంటి వాడు. వారు ఒకనాడు లోపల అంతర్గృహంలో ఉండి అంతర్లీనులైపోయి ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 15 రోజులు బాహ్య ప్రపంచానికి రాలేదు. కానీ శృంగేరికి వచ్చేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉన్నది. ఏకాంతంలో ఉన్న సమయంలో వారి సమీపానికి వెళ్ళి సాహసం చేసి వారితో ఏదైనా విన్నవించుకోవాలి అని అనుకుంటే ఆ సాహసం చేసే వ్యక్తి కేవలం శ్రీకంఠ శాస్త్రి గారు మాత్రమే. వారి సమీపానికి వెళ్ళి ఒకనాడు, అయ్యా తమరు అంతర్ముఖులైపోతూ ఉన్నారు, కానీ శిష్యులంతా కూడా నిరాశతో కూడుకొని ఒక రోజులో దర్శనం చేసుకుని వెళ్ళాలి అని అనుకున్నవారు ఒకరోజు కాదు, రేపు బహిర్ముఖులైతారేమో చూద్దాము, ఎల్లుండి అవుతారేమో చూద్దాము అని ఇవాళ 100 మంది వస్తే రేపు 200 మంది. వెనకటి కాలంలో ఎట్లా ఉండేది శృంగేరిలో అనంటే, మా గురువుగారు చెప్తూ ఉండేవారు, మా పాఠం చెప్పేటువంటి గురువుగారు, ఎవరైనా మఠానికి వస్తే వాళ్లకు భోజన వ్యవస్థ ఎట్లా, అందుకని బ్రాహ్మణ ఇళ్లలోకి వెళ్ళి ఒకళ్ళ ఇంట్లో బియ్యం, ఒకళ్ళ ఇంట్లో పప్పు, ఒకళ్ళ ఇంట్లో ఉప్పు తీసుకువచ్చి శ్రీకంఠ శాస్త్రి గారు వ్యవస్థ చూసేవారట. ఎందుకు? కారణం ఏమిటి? వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు కానీ సంపన్నమైన కాలం కాదు, మఠంలో కూడా సంపత్తి ఎక్కువగా ఉండేది కాదు. అందుకని వచ్చిన వాళ్లకు పప్పన్నం అయినా పెట్టాలి అనే ఉద్దేశంతో ఇంటింటికి తిరిగి సేకరించినటువంటి పదార్థాలతో వంటలు వండి పెట్టేవాళ్ళు. వచ్చిన వాళ్ళు ఏదో దర్శనం చేసుకొని వెళ్ళిపోయినారు అంటే ఇబ్బంది లేదు, కానీ వారం రోజులు 10 రోజులు ఉంటున్నారు, సంఖ్య పెరుగుతున్నదంటే మఠాధిపత్యం, మఠానికి సంబంధించిన వ్యవహారం చూసుకునే వాళ్ళకి ఎంత సమస్య ఉంటుంది. అందుకని స్వామివారి సమీపానికి వెళ్ళి, అయ్యా భక్తజనులంతా కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు అని అంటే వారు ఏమనేవారు అని అంటే, వాళ్ళు వస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు, మా సమీపానికి వచ్చి మా వలన కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకొని వెళుతూ ఉంటారు, కానీ మమ్మల్ని ఎట్లా చూస్తున్నారు వీళ్ళు వచ్చేవాళ్ళంతా కూడా అనంటే, ఒక ఐంద్రజాలికుని వల్లనే చూస్తున్నారు మమ్మల్ని. ఒక ఇంద్రజాలికుడు ఇంద్రజాలాన్ని ప్రదర్శించి సంతోష చప్పట్లు కొట్టేట్టుగా చేసి చేయగానే టికెట్ తీసుకున్న వాళ్ళంతా కుర్చీల మీద కూర్చొని 1 గంట 2 గంటలో చూసి వెళ్ళిపోతారు. ఎంత గొప్పవాడు ఇంద్రజాలికుడు అని కీర్తిస్తారు. ఇప్పుడు నా గురించి కూడా అంతే. నేను చెప్పేటువంటి పరిష్కారాలను వాటిని వీటిని కూడా చూసి వచ్చినాడు నా సమీపానికి అనంటే, అయ్యా నా కడుపు నొస్తుంది అని వచ్చేవాడు. కడుపు నొస్తే ఆ కడుపు నొప్పిని తగ్గించేవాడు వైద్యుడు లేడా? నాకు దయ్యం సోకినది, నాకు భూతం ఆవరించినది అని వస్తే భూతాలను దయ్యాలను తొలగించేవాళ్ళు మాంత్రికులు లేరా? అంటే ఇప్పుడు నన్ను వీళ్ళు ఎట్లా చూస్తూ ఉన్నారు అనంటే, ఒక ఐంద్రజాలికుని వలె, ఒక మాంత్రికుని వలె చూసి నా సమీపానికి వస్తూ ఉన్నారు. కానీ ఒక్కడైనా ఆ వచ్చిన వాళ్ళలో అద్వైత వేదాంతాన్ని తెలుసుకోవాలి, అసలు నిజమైనటువంటి స్థితి ఏమిటి, జీవునికి పరమేశ్వరునికి ఉండేటువంటి లక్షణం ఏమిటి, జీవుడు సత్యుడా, నిత్యమైనటువంటి వాడా, జీవునికి పరమాత్మకు అసలు భేదం అనేటువంటిది ఉన్నదా, ఉంటే ఆ భేదం ఎటువంటిది, ఈ ప్రశ్నలు వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఆ ప్రశ్నలు వేసేవాళ్ళు కూడా వస్తారు, వాడు మితిమీరిన అహంకారంతో కూడుకొని ఉంటాడు, సమయాన్ని వృధా చేస్తాడు, వేయనటువంటి ప్రశ్నలన్నీ కూడా వేసి సమయాన్ని వృధా చేస్తాడు. వీళ్లతో కాలక్షేపం చేస్తూ కూర్చుంటే నా సాధన కుంటుపడిపోతుందయ్యా. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పినాడో తెలుసునా శ్రీకంఠ శాస్త్రి? ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం,
తనను తాను ఉద్ధరించుకోవాలి, కానీ తనను ఉద్ధరించేవాడు ఇంకెవడు కూడా లేడు. తనకు తానే బంధువు, ఆత్మైవ హ్యాత్మనో బంధువు, ఆత్మైవ రిపురాత్మన. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు. అందుకని నేను మాత్రం బాహ్య ప్రపంచానికి రాదలుచుకోలేదు అనేవారు. ఒకవేళ తప్పనిసరైన పరిస్థితుల్లో వస్తే ఎవరైనా ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక విషయంలో చర్చలు చేసేటువంటి వ్యక్తులతో మాత్రమే మాట్లాడేవారు. వారు ఆధ్యాత్మిక సంభాషణ చేసే వారికి యోగ్యులెవరు అయోగ్యులెవరు తెలుసును కదా, చూడగానే పసిగడతారు కదా. అటువంటి వాళ్ళతో మాత్రమే కాలాన్ని గడుపుతూ భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాలన్నిటి కూడా విపులంగా ప్రచారం చేసినటువంటి మహానుభావులు జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు. ఇది పెద్ద సమస్య కూర్చున్నది ఎవరికి? వారు ఆత్మారాములై ఉండి నిరంతరం ఎన్ని రోజులు బాహ్య ప్రపంచానికి రాకుండా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారో తెలియదు. వాళ్ళ ఆనందం వాళ్లకు. ఈ వచ్చినటువంటి శిష్యవర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దర్శనం అయ్యేదాకా వెళ్ళే పోము అని ప్రతిజ్ఞ చేసి కంకణం కట్టుకొని, ఆనాటి కాలంలో ఇంక ఈ ఫోన్ల వ్యవస్థ ఏం లేదు కాబట్టి శృంగేరికి వెళ్ళినాడు అని అంటే ఇక చంద్రశేఖర భారతీ స్వామి వారి దర్శనం అయ్యే వరకు 10 రోజులు అవుతుంది, ఎట్లయినా 15 రోజుల దాకా వీళ్ళు మళ్ళీ తిరిగి రారు అని అనుకునేవాళ్ళు. ఇక్కడ ఈ శిష్యులతో సమస్యలు శ్రీకంఠ శాస్త్రి గారికి గురువుగారి సమీపానికి వెళ్ళి విన్నవిద్దాము అని అనుకుంటే వారు అంతర్ముఖులై ఉంటారు. వారు బాహ్య స్మృతికి రారు. వీళ్ళను వ్యవస్థ చేయడం వీళ్ళ కష్టమై ఉన్నది. ఆర్థికమైనటువంటి సమస్యలు బాగా ఉన్నాయి. ఒకనాడు బహిస్మృతికి వచ్చిన సందర్భంలో శ్రీకంఠ శాస్త్రి గారు చంద్రశేఖర భారతీ స్వామి వారి సమీపానికి వెళ్ళి, అయ్యా మీరు అంతర్ముఖులై మీకు సంబంధించిన సాధనను కొనసాగిస్తూ ఉన్నారు. పూజా వ్యవహారాలు మొదలైనటువంటివి అంటే ఎవరో ఒకరు అర్చకులు వచ్చి ఆ స్థానంలో కూర్చొని పూజానుష్ఠానాలను కొనసాగిస్తూ ఉన్నారు. కానీ మీ కొరకయ్యే వచ్చేటువంటి ఏ వ్యక్తులు ఉన్నారో వాళ్లకు సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఇది చాలా ఇబ్బందిగా ఉంటూ ఉన్నది. ఇంకోటి, మఠ పరంపరలో వచ్చేటువంటి ఏ దైనందిన కార్యక్రమాలు ఉంటాయో ఆ దైనందిన కార్యక్రమాల్లో వాళ్లే పాల్గొనాలి. ఉదాహరణకు ఒక నియమం పెట్టినారు సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు. ఏమిటి? నరసింహవనం వారి కాలంలోనే ఏర్పాటైనది, తపస్సు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని తుంగానది అవతలి తీరంలో వనాన్ని ఏర్పాటు చేసినారు. అందుకనే దానికి నరసింహవనం అనే పేరు పెట్టినారు. అక్కడ అనుష్ఠానం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు వర్షము పడని, ఎండగొట్టని, చలిబెట్టని శుక్రవారం నాడు మాత్రం తప్పకుండా అమ్మవారి సమీపానికి రావలసిందే. అమ్మవారి ఎదుట కూర్చొని ధ్యానం చేయవలసిందే. ఇటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ నియమాలు అధిష్టానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ గురువు, పరమగురువు, పరమేష్ఠ గురువు వాళ్ళకు సంబంధించినటువంటి అధిష్టానాలను దర్శించవలసిందే. ఇవి వేరే వాళ్ళు చేసేటువంటివి కాదు. అందుకని మీరు అంతర్ముఖులైపోయిన తర్వాత ఈ కార్యాలన్నీ కూడా ఎవరు చేయాలి? అందుకని ఈ సమస్యకు పరిష్కారాన్ని తమరు సూచించాలి అని అంటే అప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఏమన్నారు అనంటే, ఒక మంచి సదాచార సంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకోవయ్యా, చూద్దాం అమ్మవారి ప్రేరణ ఎట్లా ఉంటుందో, ఉత్తరాధికారిగా మనం నిర్ణయం చేద్దాము అన్నారు. శ్రీకంఠ శాస్త్రి గారి పైన ఆ భారాన్ని మోపి అమ్మవారిని శరణాగతి పొందినారు. శ్రీకంఠ శాస్త్రి గారు సామాన్యమైన వ్యక్తి కాదు. వారు 12 సంవత్సరాలు కాకరకాయ రసాన్ని ఆహారంగా స్వీకరించి శ్రీ విద్యా ఉపాసన చేసినటువంటి మహాగొప్పనటువంటి ఉపాసకులు. గురువుగారు తనపైన బాధ్యత పెట్టినారు అని భావించి బెంగళూరు క్షేత్రంలో ఉండేటువంటి పార్వతీ పరమేశ్వర్ల వంటి జంటకు జన్మించినటువంటి శ్రీనివాస అనేటువంటి పేరు గల ఒక బాలకుణ్ణి తీసుకువచ్చి శృంగేరి క్షేత్రంలో ఉపనయన సంస్కారం చేసి అధ్యయన నిమిత్తమై ప్రవేశపెట్టినారు.
అమ్మవారి సమీపానికి వెళ్ళి చంద్రశేఖర భారతీ స్వామి వారు ప్రార్థన చేసినారు. మనం ఒక విషయాన్ని గమనించాలి శ్రోతలారా, ఏమిటి అనంటే, ఎవరు ఉపాసకులై ఉంటారో నిరంతరము పరమాత్మ సమీపంలో ఉండేటువంటి వాళ్లకు పరమాత్మతో సంభాషణలు జరుగుతూ ఉంటాయి. సాక్షాత్తుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి మేము కూడా ఉపాసన చేస్తూ ఉంటాము, శ్రీచక్రార్చనలు చేస్తూ ఉంటాము, నవావరణార్చనలు చేస్తూ ఉంటాము, నవాక్షరి మహామంత్రాన్ని, సప్తశతీ పారాయణాలు ఇవన్నీ చేస్తూ ఉంటాము. మరి మాతోటేమో దేవతలు మాట్లాడరు ఏమిటి? దీనికి సమాధానం నిన్న చెప్పుకున్నాం మనం కథలో. ఒకనికి భగవంతుడు సాక్షాత్కరించి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఇంకొకడు నాకు కూడా మాట్లాడాలి అనడానికి వీల్లేదు. ఇంకోటి, నాకు భగవంతుడు నాతో మాట్లాడడం లేదు కాబట్టి నీతో మాట్లాడింది అబద్ధము అని చెప్పడానికి కూడా వీల్లేదు. దానికి ఉదాహరణ నిన్న గోవర్ధన లీలను గురించి చెప్పుకున్నాం. గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు పాలివాళ్ళందరూ నందుని సమీపానికి వచ్చి, అయితే నీ కొడుకు కాకుండా పోవాలి, నీ కొడుకు కనుక అయ్యి ఉంటే మా పిల్లలు పర్వతాన్ని లేపాలి, లేదా నీ కొడుకు పర్వతాన్ని లేపకుండానైనా పోవాలి. ఇవి రెండు కాదు అంటే వీడు మన కొడుకైనా కాకుండా పోవాలి. అప్పుడు నందుడు అంటాడు, ఇదేమిటయ్యా లేనటువంటి అభియోగాన్ని మోపుతున్నారు నా పైన. ఒకనికి సామర్థ్యం ఉన్నది అన్న తర్వాత లేనివాడు ఉన్నవాడితో సంబంధం పెట్టుకుంటాడా? ఉన్నవాడికి ఆ సామర్థ్యం ఉన్నది లేనివాడు ఉన్నవాడితో పోటీ పడగలుగుతాడా అని నిన్న మనం ఎట్లయితే చెప్పుకున్నామో, సంభాషణ చేసేటువంటి చాతురు. ఇప్పుడు ఉదాహరణకు ఇంకోటి, పశువులతో సహచరించేటువంటి ఏ గోపాలకులు ఉంటారో ఆవులతో మాట్లాడతారు వాళ్ళు. ఆవులు కూడా వాటికి సంబంధించినటువంటి సమాధానాన్ని చెప్పుతూ ఉంటాయి. వీడు పిచ్చివాణితరుగా వాటితో మాట్లాడుతున్నాడు ఏమిటి అని అనుకుంటాం. కానీ 100కి 100 వాళ్ళు వాటికి ఇతని భాష అర్థమవుతుంది, ఇతనికి వాటి యొక్క భాష తెలుస్తుంది. ఎట్లా తెలిసినది అని ఒకవేళ మనం ప్రశ్న వేసుకుంటే, సహవాసము వలన, ఎక్కువ శాతం వాడు అక్కడే ఉంటాడు కాబట్టి ఉపాసన చేయడం వలన. ఇదెట్లానో దైవ సన్నిధానంలో ఉంటూ నిరంతరం భగవత్ చింతన చేస్తూ ఉండడం వలన దేవతలతో సంభాషణ చేసేటువంటి సామర్థ్యాన్ని పొందుతారు వారు. మన పరంపరలో కూడా అట్లానే ఉన్నది. శృంగేరి ఉత్తరాధికారి ఎవరు కావాలనేటువంటి నిర్ణయం ఏ రాజులో ఏ ప్రభుత్వమో నిర్ణయం చేసేది కాదది. ప్రజలు భక్తులు ఎన్నుకోవడం కాదది. ఎన్నికలు వచ్చినట్టుగా అమ్మవారి సమీపానికి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటారు. అమ్మవారు ప్రేరణ ఇస్తుంది. నిన్న కూడా మనం చెప్పుకున్న సచ్చిదానంద శివాభినవరసింహ భారతీ స్వామి వారి విషయంలో చెప్పుకున్నాము. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. బుద్ధి రూపంలో ఉండి ఆమె ప్రేరణ ఇస్తుంది. ఆ ప్రేరణ ఫలానా వ్యక్తి పైన కలిగిన దీని వారు అభివ్యక్తం చేస్తారు, తెలియపరుస్తారు. సరిగ్గా ఆ సమయంలోనే ఆ వ్యక్తికి వైరాగ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది విద్యారణుల కాలం నుండి వస్తూ ఉన్నటువంటి వ్యవస్థ. శ్రీనివాసుని తీసుకొని వచ్చి ఉపనయనం చేయగానే అతనిని గురించి ఎప్పుడైతే చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు జగద్గురువులు శారదాంబను ప్రార్థించినారో 100కి 100 వాళ్ళు వీడు ఉత్తరాధికారిగా స్వీకరించడానికి యోగ్యుడు అనేటువంటి యొక్క మాటను విని ఉత్తరాధికారిగా ప్రకటించినారు. ప్రజోత్పత్తి నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పంచమి నాడు 1931 మే 22వ తారీఖు నాడు ఆ శ్రీనివాస శర్మకు అభినవ విద్యాతీర్థ అనేటువంటి పట్టాభిషేకం చేసినారు. జగద్గురు శంకరాచార్య భగవానికి జై. శారదాదేవి యొక్క అనుగ్రహం వలన అంత చిన్నతనంలోనే వీళ్ళంతా కూడా అతి చిన్న వయసులో బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ అనేటువంటి ఒక విచిత్రం ఏమిటి అంటే, సురేశ్వరాచార్యుల వారు మూల గురువులు ఎవరైతే ఉన్నారో ఆయన మండన మిశ్రుడు గృహస్థు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మచారులే. ఇంకో విశేషమైనటువంటి మాట, ప్రాతస్మరణీయులు అనంతశ్రీ విభూషితులు భారతీ తీర్థ మహాస్వామి వారు ఒక మాట చెప్పినారు వారి ఉపన్యాసాల్లో. అనేక సందర్భాల్లో వారి ఉపన్యాసాలు సాక్షాత్తుగా వినడం జరిగింది. మేము అధ్యయనం చేసింది అక్కడే కాబట్టి. ఒకనాడు ఒక సభలో బెంగళూరు నగరానికి వచ్చినప్పుడు సభలో
ఉభయ గురువులు కూర్చొని ఉన్నారు. వారికి సంబంధించిన అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి సంబంధించిన షష్ఠి పూర్తి మహోత్సవము బెంగళూరు నగరంలోనే జరిగింది. అప్పుడు మేము చదువుతున్నాం, చిన్నపిల్లలమై ఉన్నాం. ఆ సందర్భంలో వారు ఉపన్యాసం చెబుతూ భారతీ తీర్థ మహాస్వామి వారు మా గురువు గారైనటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారిని నేను ఒక ప్రశ్న వేసినాను. ఏం ప్రశ్న అంటే, వారు ఎప్పుడూ ఉపన్యాసం చెప్పినా, అంటే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఎప్పుడూ ఉపన్యాసం చెప్పినా కానీ సంధ్యావందనముకు సంబంధించిన విషయం లేకుండా ఉపన్యాసం చెప్పేవాళ్ళే గారట. ఒకనాడు నాకు పాఠం చెప్తున్న సమయంలో భారతీ తీర్థ స్వామి వారు చెప్తూ అన్నారు, ఒకనాడు నాకు పాఠం చెప్తున్న సమయంలో నేను మా గురువుగారిని అడిగినాను, గురువుగారు మీరు ఎక్కడ ఉపన్యాసం చెప్పినా కానీ సంధ్యావందనాన్ని గురించి ప్రస్తావిస్తారు ఎందుకు అంటే, అది నేను చేయలేదు కాబట్టి అదంటే నాకు ఇష్టపురా. ఇవాళ ఉపనయనం చేసుకున్నారు, రేపటి రోజున సన్యాసాన్ని స్వీకరించినారు. సంధ్యావందనాన్ని ఒక సంవత్సరమో 2 ఏళ్ళలో 3 సంవత్సరాలు చేసుకున్నటువంటి ఆ అనుభూతి లేదు. అందుకని సంధ్యావందనం అంటే నాకు ఇష్టమని చమత్కారంగా వారు సమాధానం చెప్పినది సభాముఖంగా చెప్పుతూ ఉండే. అందుకని మా గురువుగారికి సంధ్యావందనం అంటే ఇష్టము. వారికి ఇష్టమైన పని చేస్తే మన పైన వారి వాత్సల్యం కుదురుతుంది. అందుకని మీరంతా సంధ్యావందనం చేయండి అయ్యా. ఉపనయనం చేస్తున్నాము మా పిల్లలకు అని ఎవరైనా తీసుకెళ్ళినాం అనుకోండి, పంచపాత్ర ఉద్ధరణి పళ్ళెము వాళ్ళకి ఇస్తారు, వెండి. ప్రోత్సాహం ఎటవు చేసి మనను కర్మిష్ఠులను చేయాలి, మనం ప్రతినిత్యం సంధ్యావందనం చేసేటువంటి వాళ్ళనుగా తయారు చేయాలి అని. ఈ విధంగా ప్రాతస్మరణీయులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు వారి ఉపన్యాసాల్లో వారి గురువుగారైనటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి గురించి అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటారు. శిష్య స్వీకారమైనది. ఆ పీఠానికి ఎంత గొప్పనైనటువంటి లక్షణం ఉన్నది అని అంటే, శ్రోతలారా, నిన్నటి వరకు శ్రీనివాస శర్మ పీఠాన్ని అధిరోహించిన తర్వాత అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి విద్యాతీర్థునిలో, అంటే విద్యాతీర్థ మహాస్వామి వారు ఎవరైతే ఉన్నారో మన పరంపరలో ఉన్నటువంటి వారు, వారిలో ఎన్ని విద్యలు ఇమిడి ఉన్నాయో అవన్నీ కూడా స్వయం ప్రభాతములైనాయి. ఆ తర్వాత పండితులను ఏర్పాటు చేసి అనేక శాస్త్రాలను అనతి కాలంలో చాలా చిన్న వయసులోనే వారికి అబ్బేట్టుగా చేసినారు. తర్కము, వేదాంతము, మీమాంస, వ్యాకరణము, ఒకటేమిటి రెండేమిటి అనేక విద్యలు వారికి వచ్చినాయి. ఆ తర్వాత శిష్యుడిని పరిశీలించి యోగ్యుడైన వాడు శిష్యుడు నాకు దొరికినాడు, ఇక నేను మఠాన్ని పట్టుకొని వెళ్ళాడేది ఏమున్నది కనుక, ఇదివరకే అంతో ఇంతో ఒక నెలలో 1 రోజో 2 రోజులో బహిర్ముఖులయ్యేవారు. ఇప్పుడు గురువు గారు ఎప్పుడైతే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు యోగ్యుడు అనేటువంటి యొక్క విషయం తెలిసినదో ఆనాటి నుండి ఇంకా అంతర్ముఖులైపోవడం ప్రారంభించినారు. కానీ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారికి ఒక అదృష్టం వరించినది. ఏమిటి అదృష్టము అనంటే, గురువు గారితో అనేక సంవత్సరాలు సంబంధాన్ని పెట్టుకొని వారి శుశ్రూష చేసేటువంటి యొక్క అవకాశం దొరికినది వారికి. ఈ శుశ్రూష దొరకని వ్యక్తి ఎవరు అంటే చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు. సన్యాసాన్ని ఫలానా వ్యక్తికి ఇవ్వాలి అన్నారు. బెంగళూరు నుండి నరసింహశర్మ వచ్చే లోపల వారు బ్రహ్మీభూతులు అయిపోయినారు. కానీ ఆ లోటును లోటుగా భావించలేదు. ఏ గురువుకు సంబంధించిన సమాధానాన్ని పొందాలి అన్నా సమాధి సమీపానికి వెళ్ళి కూర్చొని ధ్యానమగ్నులై ఉంటే గురువు గారు సాక్షాత్తుగా వారికి అన్ని విషయాలు తెలియపరిచేవారు. భాష్యంలో ఏమైనా సందేహాలు కావచ్చును, ధర్మ విషయంలో ఏమైనా సందేహాలు కావచ్చును. ఎంత గొప్పనైనటువంటి తపశ్శక్తి, ఎంత గొప్పనైనటువంటి యోగశక్తి ఉంటే అది సాధ్యం కావాలి. శ్రోతలారా ఆలోచించండి. సమాధి గతులే, అది జీవ సమాధి ఏం కాదు. చంద్రశేఖర సచ్చిదానంద శివాభినవ సింహ భారతీ మహాస్వామి వారు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామివారి సమీపానికి వెళ్ళి సంభాషణ చేసినారు 1 రోజులు అంటే జీవ సమాధి ఉన్నారు కాబట్టి ఆ పని చేయగలిగినారు. మరి జీవ సమాధి కాకున్నా కానీ ఇది ఎట్లా తారసపడ్డది అనంటే, యోగము ద్వారా ఏది సాధించలేరు గనక, యోగము ఎవరికైతే కరతలామలకం ఉన్నదో వాడు ఏదైనా సాధించవచ్చును అనడానికి చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి నిదర్శనం ఇందులో ఏమాత్రము
సందేహించే అవసరం లేదు శ్రోతలారా. సర్వతోముఖమైనటువంటి అభ్యున్నతిని పొందుతూ ఉన్నారు. గొప్పనైనటువంటి అనేక రకాలైనటువంటి చర్యలు చేస్తున్నారు. ఈ సందర్భంలో ఉత్తరాధికారి వచ్చినాడు కాబట్టి వీరికి కొంత ఊరట లభించినది అని భావించి అనేక మంది భక్తులు వచ్చి మళ్ళొక్కసారి విజయయాత్ర చేయండి అని ప్రార్థన చేసినారు. చంద్రశేఖర వారికి శృంగేరిని వదిలిపెట్టి ఏ ఏ ఏ ఏ ఆశ్రమం ఉన్నదో, ఆశ్రమంలో ఉండేటువంటి మన భాషలో చెప్పుకుంటే ఒక రూము ఉన్నదో, ఇంకా అర్థమేంటి హౌస్ అరెస్ట్ అని అంటారు కదా, అట్లా అది తప్ప ఇంకా బాహ్య ప్రపంచానికి వెళ్ళాలనేటువంటిది లేనే లేదు. ఏమున్నదయ్యా ఈ రూములో? ఒకసారి బయటంతా విశాలమైనటువంటి వనాలు, ఉపవనాలు, ఎంత సుందరంగా ఉంటుంది శృంగేరి క్షేత్రం. ఒకసారి బాహ్య ప్రపంచానికి రావచ్చు, అంత విశాలంగా తిరగవచ్చును కదా అనంటే, బాహ్యంలో ఉండే ఏ ఆనందాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారో ఆ ఆనందానికన్నా కోటి కోటి రెట్ల అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఆనందం అనేది మీరు బాహ్య ప్రపంచంలో చూస్తున్నారు, వస్తునిష్టమై ఉన్నది అని అనుకుంటున్నారు. ఆనందం అనేటువంటిది వస్తునిష్టమై లేదు, ఆనందం అనేటువంటిది ఆత్మనిష్టమై ఉన్నది. ఒకవేళ ఆనందమే కనుక వస్తునిష్టమై ఉన్నది అని అంటే అందరికీ అన్నీ ఇష్టమై ఉండాలి. నాకు గులాబ్ జామున్ ఇష్టమై ఉన్నది, మీ అందరికి గులాబ్ జామున్ ఇష్టమై ఉన్నదని ఎట్లా నమ్ముతాను నేను? ఒకటికి మిరపకాయ బజ్జీ ఇష్టమై ఉంటుంది, ఒకటికి జిలేబీ ఇష్టమై ఉంటుంది. వస్తునిష్టమైనప్పుడు అందరూ అన్నిటినీ ఇష్టపడాలి. అందుకని అది వస్తునిష్టము కాదు, అది ఆత్మనిష్టమై ఉన్నది. అందుకనే ఆత్మను గురించి ఏం చెప్పినా ఈ ఉపనిషత్తులోనంటే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందమయో బ్రహ్మ అని అనలే, ఆనందో బ్రహ్మ, ఆనందమే బ్రహ్మ అయి ఉన్నది. ఎవడు ఆనందమే బ్రహ్మ అయి ఉన్నటువంటి ఆ బ్రహ్మను గురించి ఉపాసన చేస్తాడో వాడేమవుతాడు? ఉపాసన చేసే ఉపాసకుడు ఉపాస్య దేవత స్వరూపాన్ని పొందుతాడు. ఉపాసన చేసేటువంటి ఉపాసకుడు ఉపాస్య దేవత స్వరూపాన్ని పొందుతాడు. ఉపాసకుడు జీవుడు, ఉపాస్య దేవత బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఉపాసన చేస్తూ ఉండగా ఉపాసకుడు ఉపాస్య దేవత స్వరూపాన్ని పొందుతాడు. గులాబ్ జామున్ అంటే నాకు చాలా ఇష్టము, అది తినడం వల్ల నాకు ఆనందం కలుగుతుంది. నేను గులాబ్ జామున్ను ఉపాసన చేసినాను, ఇంతలో ఏమైపోయింది? నేను గులాబ్ జామున్ అయిపోయినాను. ఉపాసన చేయడం వలన ఉపాస్య దేవతా స్వరూపం వస్తుంది. ఇప్పుడు గులాబ్ జామున్ నేను అయినాను కదా, నాకు గులాబ్ జామున్ అంటే ఇష్టము అని శ్రోతలైన మీరేం చేస్తారు? రేపు వచ్చేప్పుడు 20 గులాబ్ జామున్లు ఒక్కొక్కళ్ళు తీసుకువచ్చి ఇస్తారు. అప్పుడు నేనేమంటాను అంటే, అయ్యా నేనే గులాబ్ జామున్ అయిపోయినాను, నాకు ఇంకా గులాబ్ జామున్ అవసరం లేదు. ఉపాసన చేయడం, దీనికి అనుసంధానంగా చమత్కారంగా ఒక కథ చెప్తుండేవారు మా గురువుగారు. శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో రావణాసుడు సీతాదేవిని అపహరించినాడు. ఆంజనేయ స్వామి వెళ్ళి లంకానగరంలో సీతాదేవి ఉన్నదనే విషయాన్ని రామచంద్రుల వారికి చెప్పినారు సుగ్రీవుని సన్నిధానంలో. అప్పుడు రామచంద్రుడు ఆంజనేయుడిని అడుగుతున్నాడు, హనుమ నేను లేకుండా సీతాదేవి అశోకవనంలో ఎట్లా ఉంటున్నదిరా అనంటే ఆంజనేయుడు అన్నాడు, మరి అన్నం తింటున్నదా, నీళ్లు తాగుతున్నదా అనంటే, నీళ్ళు ఎక్కడ తాగుతున్నది స్వామి, అన్నం ఎక్కడ తింటూ ఉన్నది, మరి ఎట్లా బ్రతుకుతున్నదిరా అనంటే, శ్రీరామ 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 అంటూ ఉన్నది. అనగానే సంతోషపడాలి కదా, తన నామాన్ని ఉచ్చరిస్తూ ఆమె ప్రాణాన్ని నిలుపుకుంటున్నది అంటే అన్నాడు, నిట్టూర్పు వదిలినాడు. రామ నీ నామాన్ని ఉచ్చరిస్తూ కాలాన్ని గడుపుతున్నదంటే నిట్టూర్పు వదులుతావేమిటి అని అంటే, నీకేం తెలుస్తుందిరా, రామ 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 అని అంటూ ఉన్నటువంటి సీతాదేవి ఉపాసన చేస్తున్నది నా నామాన్ని, రేపో మాపో రాముడిగా మారిపోతుంది. రాముడిగా మారిపోతే సంతోషపడాలి కానీ నిట్టూర్పు ఎందుకు వదిలినావు అనంటే, నీవు బ్రహ్మచారి, నీకేం తెలుస్తుంది, నేను రాముడిని ఆమె రాముడు అయితే భర్తకు భార్య ఉండాలి కానీ ఇద్దరము భర్తలు మొగాళ్ళమైపోతే మా పరిస్థితి సంసారం గందరగోళం కాదా? ఓహో అదా నీ సందేహం, అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను అన్నాడు ఆంజనేయ స్వామి. ఏమిటి? సీతాదేవికి దూరంగా ఉన్నటువంటి రాముడైనా నీవు నీళ్లు తాగుతున్నావా, అన్నం తింటున్నావా? తినడం లేదు, తాగడం లేదు, మరి ఏం చేస్తున్నావు? సీత సీత అంటున్నాను. అయితే సమస్య పరిష్కారం అయిపోయినది. రాముడు సీతాదేవి రామ రామ అనడం వలన రాముడైపోతాడు, రాముడైన నీవు సీత సీత అనడం వలన
కాబట్టి మీరిద్దరూ మారుతారు, నాకు మాత్రం మీరిద్దరు మిగులుతారు అన్నాడు చమత్కారంగా. ఈ చమత్కారమైన కథలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఉపాసకుడు ఉపాస్య దేవతను ఉపాసిస్తూ ఉండడం వలన ఉపాస్య దేవతా స్వరూపాన్ని పొందుతాడు. చంద్రశేఖర భారతి మహాస్వామి వారు కూడా ఏం చేస్తూ ఉండేవారు అంటే, నిరంతరము ఆ భగవంతుడైనటువంటి పరబ్రహ్మ సచ్చిదానంద ఘనస్వరూపుడైనటువంటి పరబ్రహ్మ గలడో ఆ పరబ్రహ్మను ఇక్కడ ఉపాసిస్తున్నాడు అని అంటే నిర్గుణ నిరాకారమైనటువంటి దానికి ఉపాసన లేదు అనేటువంటిది ఒక వ్యవస్థ ఉన్నది. మరి అయినప్పుడు వారు ఏం చేస్తూ ఉండేవారు, ఇప్పుడు ఒక చేతిలో నేను ఒక పండును పట్టుకున్నాను, పైన ఈ ఉత్తరీయాన్ని కప్పినాను, చేతిలో ఉన్నది ఏమిటో చెప్పండి అంటే చెప్పగలుగుతారా? చెప్పలేరు. చేతిలో ఉన్నటువంటి వస్తువు ఏది అనేది మీరు చెప్పాలి అని అంటే పైన ఉన్నటువంటి ఉత్తరీయాన్ని తొలగించాలి. పరమాత్మ అనేటువంటి వాడు అంతఃకరణంలోనే ఉన్నాడు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ అని చెప్తూ ఉపనిషత్తు ఏం చెప్పినది అంటే, సమానం వృక్షం పరిషస్వ జాతే, సమానమైనటువంటి ఒక వృక్షాన్ని ఆశ్రయించుకొని ఉన్నారు జీవుడు పరమాత్మ. మనకు అర్థం కావడం కోసమని ఒక రూపకాన్ని చేసి చెప్పినది ఆ ఉపనిషత్తు. తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్నన్యో అభిచాకశీతి. రెండు పక్షులున్నాయి ఒక వృక్షం కొమ్మ పైన. ఆ వృక్షం అంటే శరీరము, కొమ్మ అంటే హృదయము. రెండు పక్షులు అని అంటే ఒకడు జీవుడు, ఒకడు పరమాత్మ. ఆ రెండు పక్షులు ఏం చేస్తున్నాయి? ఒక పక్షేమో పండును తింటూ ఉన్నది, ఆ చెట్టు పైన ఉండేటువంటి పండును, అంటే కర్మఫలాన్ని అనుభవిస్తున్నది అని అర్థము. ఇంకో పక్షేమో ఆ పండు తింటూ ఉన్నటువంటి దాన్ని చూస్తూ ఉన్నది. ఈ చూచేటువంటి పక్షి పరమాత్మ, తినే కర్మఫలాన్ని అనుభవించే పక్షి జీవాత్మ. ఇద్దరు ఎక్కడ ఉన్నారు? హృదయ దేశంలో ఉన్నారు. అందుకని పరమాత్మ అనేటువంటి వాడు మన హృదయంలోనే ఉన్నాడు. ఇక మనమేం చేస్తున్నాము? బయట ఉన్నాడేమో అని అన్వేషణ చేస్తూ ఉన్నాం. పర్వతాలు ఎక్కుతున్నాం, నదీ నదాలకు వెళుతున్నాం, క్షేత్రాలకు వెళుతున్నాము, ఇతస్తతః సంచారం చేస్తూ ఉన్నాం. లోపలనే పరమాత్మ ఉన్నాడు అనే విషయం ఎట్లా తెలియాలి? ఇప్పుడే నేను చెప్పిన ఉదాహరణ చెప్పినట్టుగా పైన ఉన్నటువంటి ఆవరణను తొలగించుకోవాలి. ఆవరణ ఎట్లా తొలగిపోతుంది? జ్ఞానం వల్ల తొలగిపోతుంది. ఉపాసకులైనటువంటి సిద్ధులైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి మహనీయులు ఉంటారో వాళ్ళు గనక ఒకవేళ మనను ఆవరించుకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించినారనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే మనలో ఉన్న పరమాత్మ మనకు భాషిస్తాడు. అదే ముక్తి, అదే పరమాత్మ సాక్షాత్కారం. లేనివాడు ఎక్కడి నుంచో రాడు పరమాత్మ. ధ్రువునికి తపస్సు చేస్తే ప్రత్యక్షమైనాడు గరుత్మంతుడి పైన అన్నట్టుగా ప్రత్యక్షం కాడు, ఉన్నాడు పరమాత్మ, కానీ మనకు కనిపించడం లేదు. కనిపించాలి అని అంటే వాడిని ఆవరించుకున్నటువంటి ఆ ఆవరణాన్ని, అజ్ఞానాన్ని తొలగించాలి. అజ్ఞానం తొలగించేవాడు ఎవరు అని అంటే గురువు మాత్రమే. ఆ గురువు ఆ పని చేస్తాడు. ఈ సాధనలో ఉండి పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ జగద్గురువులను, అయ్యా మీరు మళ్ళీ పర్యటన చేయాలి, ఆ నిమిత్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయి, స్వామివారి సమీపానికి అందరూ రావడం తటస్థించదు, మీరు రావాలి అని శృంగేరికి ఉండే ఒక విలక్షణమైనటువంటి కారుణ్యం. ఒకనాడు భారతీ తీర్థ మహాస్వామి వారు బెంగళూరులోనే ఉపన్యాసం చెప్తూ చెప్పినారు. జగద్గురు శంకరాచార్యుల వారు 4 మఠాలను స్థాపించినారు. 4 మఠాల్లోకెల్లా శృంగేరి మఠానికి ఉండే వైశిష్ట్యం ఏమిటి అని అంటే శిష్యుల సమీపానికి గురువులు వెళ్ళడం. ఉపనిషత్తు ఏం చెప్పినది అని అంటే తస్మాచ్చ గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. భగవద్గీత ఏం చెప్తున్నది? ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? శిష్యుడు గురువు గారి సమీపానికి వెళ్ళాలి, కానీ గురువు శిష్యుని సమీపానికి వెళ్ళడం సమంజసం కాదు. సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. కానీ శృంగేరి వారు ఏం చేస్తున్నారు? శిష్యుల సమీపానికి వెళ్ళి ఉపదేశాలు చేస్తూ ఉన్నారు. ఇది వ్యతిరేకం కాదా? శృతికి వ్యతిరేకమైనటువంటి రీతిలో ప్రవర్తించడం కాదా అని ప్రశ్న వేసుకొని సమాధానం ఏం చెప్పినారు భారతీ తీర్థస్వామి వారు అని అంటే, సమాధానం ఏమిటి అని అంటే, మా శృంగేరి పరంపరలో మొట్టమొదటి గురువు అయినటువంటి సురేశ్వరాచార్యుల వారు ఉన్నారో ఆ సురేశ్వరులు మండన మిశ్రులు. జగద్గురు శంకరాచార్యుల వారు
భాష్యాలను ప్రస్థానత్రయ భాష్యాలను రచించిన తర్వాత వారి మండనమిశ్రుల వారి గురువుగారు అయినటువంటి కుమారుల భట్ట వారి సమీపానికి వెళ్ళి వాదనలో మీరు మాకు అంగీకార పత్రాన్ని ఇవ్వండి అని అంటే, ఇప్పుడు నేను తుషా అనిలంలో ప్రవేశితుడని ఉన్నాను, నా శిష్యుడున్నాడు, ఆయన సమీపానికి వెళ్ళవయ్యా అని అనగానే అక్కడికి బయలుదేరినవాడు ఎత్ర కీరాంగన ఎత్ర గిరంగిరంతి స్వతఃప్రమాణం పరతఃప్రమాణం వెతుక్కుంటూ వెళ్ళే వరకు చిలుకలు ఎక్కడైతే వేదము స్వతఃప్రమాణమా పరతఃప్రమాణమా అనేటువంటి ఆ ఇల్లును చూడగానే లోపలికి వెళ్ళి వాదన చేసినారు. చివరికి వాదనలో ఉభయ భారతి ఇద్దరికీ మాలను వేస్తూ ఉన్నది. ప్రతిరోజు ఆ మాలలు హాయిగా ఉన్నాయి. కానీ ఒకనాడు ఏమైపోయినది, మండనమిశ్రుని మెడలో వేసిన మాల వాడిపోయినది. శంకరాచార్యుల వారి సమీపానికి వచ్చి భిక్షకు రేవండి అనేది, మండనమిశ్రుల వారి సమీపానికి వెళ్ళి వైశ్వదేవానికి రండి అనేది. మాల ఎప్పుడైతే వాడిపోయినదో మండనమిశ్రుల వారి సమీపానికి వెళ్ళి, అయ్యా తమరు కూడా భిక్షకు రండి, నన్ను భిక్షకు రమ్మంటున్నావు ఏమిటి అంటే, మీ మాల వాడిపోయినది, ఇదే తీర్మానం నిర్ణయము అన్నది. ఈ విధంగా జగద్గురు శంకరాచార్యుల వారు మండనమిశ్రుల సమీపానికి వెళ్ళి సిద్ధాంతాన్ని తెలియపరిచినారు. కావున మా పరంపర, మా సంప్రదాయం శిష్యుల సమీపానికి వెళ్ళి గురువులమైనటువంటి మేము ఉపదేశం చేయడం అనేటువంటిది వస్తున్నది అని చమత్కారంగా, ఎంత అద్భుతమైనటువంటి ఉపన్యాసం భారతీ తీర్థమహాస్వామి వారిది. వారు ఒక మాట మాట్లాడుతున్నారు అని అంటే ఎంత స్పష్టముగా ఏ అక్షరాన్ని ఎంత స్థాయిలో ఉచ్చరించాలి, ఏది మహాప్రాణము ఏది అల్పప్రాణము, ఏమాత్రం మళ్ళీ దాంట్లో తప్పులు తీయని పరిస్థితి ఉండదు. వాక్య సంయోజనం ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత సుందరంగా ఉంటుంది, ఎంత సొగసుగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అటువంటి ఉపన్యాసం మళ్ళీ మన విధుశేఖర భారతి మహాస్వామి అన్ని భాషలలో అంత అనతి కాలంలోనే, అటు హిందీలో అటు సంస్కృతంలో ఎంత గొప్పమైనటువంటి పండితులంతా ఇట్లా ఎదురు చూస్తూ ఉంటారు, ఎటువంటి ప్రయోగాలు చేస్తారు, ఎటువంటి వాక్యాలు వస్తూ ఉంటాయి, ఆ తర్వాత వచ్చే ప్రయోగం ఎట్లా ఉంటుంది. పండిత పామర ఉభయరంజకమైనటువంటి రీతిలో వాళ్ళు దేశంలో సంచారం రమ్మని ఎప్పుడైతే ప్రయత్నం చేసినారో ఇక తప్పనిసరైన పరిస్థితుల్లో ప్రయాణమైనారు. ఈ నిమిత్తంగా మళ్ళీ ఒకసారి కాలడీ క్షేత్రానికి వెళ్ళవచ్చు అని కర్ణాటక దేశాన్ని దాటి ఆ తర్వాత తమిళనాడులో కొంతకాలం సంచారం చేసి సుమారు 2 సంవత్సరాల కాలంలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి, 3వసారి సంచారం చేస్తున్నటువంటి జగద్గురువులు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు కాలటీ క్షేత్రానికి వెళ్ళి కాలటీలో మనస్తృప్తిగా ఒక 10 నెలల కాలం అక్కడనే నివాసం చేస్తున్నారు పూర్ణానదీ తీరంలో. ఎందుకయ్యా తమరు ఇక్కడ నివాసం చేస్తున్నారు అని అంటే, మా గురువు గారైనటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు కనుగొన్నారు జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క స్థానాన్ని, జన్మస్థానాన్ని. అందుకని ఇది ఒక కృష్ణుడు జన్మించినటువంటి మధుర, శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి అయోధ్య ఎంత గొప్పదో, మా అద్వైతులకు అందరికీ కూడా కాలడీ క్షేత్రం అంత గొప్పనైనటువంటిది. 9 రోజులు కాశీలో ఉండాలి అని వెళుతూ ఉంటారు, 11 రోజులు అయోధ్యలో ఉండాలి అని వెళుతూ ఉంటారు. ఎట్లానో అద్వైతులమైనటువంటి మనం అంతా కూడా మిగతా క్షేత్రాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా కాలడీ క్షేత్రానికి వెళ్ళాల్సిందే, కాలడీ క్షేత్రంలో కొంతకాలం నివసించవలసిందే. ఎంత అద్భుతమైనటువంటి అనుభూతులు కలుగుతాయి అక్కడ మనకు, ప్రశాంతమైన వాతావరణం. ఈనాటి ఇంతటి విస్తృతమైనటువంటి మీడియా వ్యాప్తమై ఉన్నప్పటికీ కూడా అటువంటి ప్రశాంతత ఇంకెక్కడ కూడా రాదు. అది ఎట్లా వచ్చినది మనకు అంటే జగద్గురులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన మనం దాన్ని పొందుతూ ఉన్నాము. ఈ విధంగా మౌనము ఏకాంతము అనేటువంటివి ఇష్టమై ఉన్నటువంటి జగద్గురువులకు మళ్ళీ ప్రయాణం అనేటువంటిది ఏర్పడ్డప్పటికీ కూడా ఆ మౌనాన్ని ఆ ఏకాంతాన్ని పాటిస్తూనే బయలుదేరినారు. కానీ ఏమైపోయినది పరిస్థితి అని అంటే, ఆ పాటికే ఈ నోట ఆ నోట ప్రచారం బాగా ఏర్పడ్డది. చంద్రశేఖర భారతీ స్వామి వారు అంతర్ముఖులవుతారు. అంతర్ముఖులైనటువంటి వ్యక్తులు బహిర్ముఖులై పర్యటన చేస్తూ ఉన్నారు, మన గ్రామానికి రాబోతున్నారు, మన సమీప గ్రామానికి రాబోతున్నారు అనే విషయం తెలుసుకొని తండోపతండాలుగా వచ్చే వరకు అనుష్ఠాన భంగం ఏర్పడ్డది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళాలి అని మహావేగంగా శృంగేరి క్షేత్రానికి వచ్చి పడ్డారైతే, దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి పిల్లవాడు తల్లి ఒడిలో పడితే
వాడికి ఎట్లా ఆనందం అనిపిస్తూ ఉంటుందో శృంగేరి క్షేత్రంలో వచ్చి చేరుకున్నటువంటి చంద్రశేఖర భారతీ మహాస్వామి వారికి అంత ఆనందానుభూతి కలిగినది. ఆ తర్వాత ఎన్నో రకాలైనటువంటి రీతిలో అమోఘమైనటువంటి కార్యాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఒకనాడు తీర్థం పెడుతూ ఉన్నారు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు. తీర్థం పెడుతూ ఉన్న సమయంలో ఒక అమ్మాయి హడావిడి చేస్తూ ఉన్నది. ఎందుకు అనంటే ఆమె ఓ బంగారు ఆభరణం చేయించుకున్నది. ఆ ఆభరణాన్ని వేసుకొని మఠానికి వచ్చినది. అది ఎక్కడనో పోయినది, ఎవరో దొంగిలించినారు. వాళ్ళని అడుగుతూ ఉన్నది, వీళ్ళని అడుగుతూ ఉన్నది. నీ కర్మ ఖాళీ, అది ఎవరో దొంగిలించినారే, ఎందుకు దాని గురించి ఆరాటపడతావు? సాక్షాత్తు పరమేశ్వరుడే అక్కడ తీర్థం ఇస్తుంటే నీ ఆందోళనతో కూడుకొని నీ సమయాన్ని వృధా చేసుకుంటావా? వెళ్ళి ఆ స్వామివారిచ్చే తీర్థప్రసాదాన్ని స్వీకరించుకో అని అందరంటే లైన్లో నిలబడి తీర్థం తీసుకోవడానికి వచ్చినది. తీర్థం తీసుకోవడానికి వచ్చినటువంటి ఆ అమ్మాయి ఎప్పుడైతే తన సమీపానికి వచ్చి, దూరాన ఎక్కడనో జరిగినటువంటి ఘటన ఇదంతా కూడా. స్వామివారి ఉండేటువంటి సమీపంలో ఎవరు మాట్లాడరు, అందరూ మౌనంగానే ఉంటారు, చాలా గంభీరంగా ఉంటారు. ఈనాటి వరకు కూడా శృంగేరిలో అదే పరిస్థితి. తీర్థం పెట్టడానికి పూనుకున్నటువంటి స్వామివారు గరిటతో పక్కకు నిలబడం అన్నారు. ఇదివరకే దుఃఖంలో ఉండి బంగారు నగను పోగొట్టుకున్నటువంటి నన్ను ఇంకా ఏం పరీక్ష చేస్తారో స్వామివారు పక్కకు నిలబడం అన్నారు. అందరికీ తీర్థం ఇస్తున్నారు. ఇంతలో 10 మంది అయిపోయిన తర్వాత ఒక వృద్ధురాలు వచ్చినది. ఆమెకు మాత్రమే వినవచ్చేట్టుగా ఇచ్చివేయి ఇచ్చివేయి అంటున్నారు స్వామివారు. నేనేమి ఇచ్చివేయాలి, నా దగ్గర ఏమున్నది? ఇంకా ఎందుకు అనవసరంగా పాపం చేస్తావు తల్లి, నీవు చేసిన పాపం చాలు, ఆ అమ్మాయికి సంబంధించిన ఆభరణం నీ దగ్గరే ఉన్నది, ఇచ్చేయి. ఇది ఎట్లా తెలిసినది స్వామివారికి? ఈ మాటలు ఎప్పుడైతే విన్నారో సమీపంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఆ వృద్ధురాల్ని పక్కకు తీసుకువెళ్ళి అబద్ధం ఆడకుండా ఆయన దగ్గర చెప్పుకుంటే దాచుకున్నటువంటి ఆ నగ సమీపంలోకి వచ్చినది, జారిపడ్డది. పడగానే అందరూ ఆ నగను తీసుకుని వచ్చి స్వామివారి ముందు పెడితే తీర్థాన్నిచ్చి తీర్థంతో సహా ఆ నగను కూడా తీసుకోమ్మ అని ఆమెకి ఇచ్చినారు. తర్వాత ఈ కథ ఇట్లా జరిగితే ఇప్పుడు విన్నటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మొదట అమ్మాయి ఆభరణాన్ని పోగొట్టుకున్నది తెలియదు స్వామివారికి. ఆభరణం ఎవరు తీసినారనే విషయం కూడా నిజానికి ఆ వృద్ధురాలికి సంబంధించిన పరిచయము వీరికి లేదు. సమస్య పరిష్కారం చేసినారు. తర్వాత కొంతమంది సమీపవర్తులైనటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఏమన్నారు స్వామివారు అనంటే, అసలు ఆ నగ పోవడానికి కూడా ఒక కారణం ఉన్నదయ్యా. ఆ కారణం ఏమిటంటే ఆమె ఒక పాపం చేసినది. పాపం చేయకపోతే మనకు దుఃఖం అనేటువంటిది ఏర్పడదు. పాపపుణ్యాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించడం వల్ల సుఖ దుఃఖాలు అనేటువంటివి ఏర్పడతాయి. పాపం చేయడం వల్ల దుఃఖము, పుణ్యం చేయడం వల్ల సుఖము. ఏం చేసినది అమ్మాయి? పోగొట్టుకొని దాని నిమిత్తమైనటువంటి దుఃఖాన్ని అనుభవించడానికి అనంటే, ఒక ఉద్యోగం చేసేటువంటి వ్యక్తికి ఆ అమ్మాయి భార్య అయినది. మేము ఈ గ్రామానికి వచ్చినాము అనే విషయం తెలుసుకున్న తర్వాత భర్తకు ప్రతిరోజు వంట వడ్డించి భోజనం చేసిన తర్వాత ఆమె భోంచేసి ఆయనకు సేవ చేస్తూ ఉండేది. మేము వచ్చిన తర్వాత మా రాకను దృష్టిలో ఉంచుకొని వంట హడావిడిగా చేసి వడ్డన చేయకుండా వచ్చినది భర్తకు చేయవలసిన శుశ్రూషను చేయకుండా ఏమే నాకు ఆ వడ్డించిపో, భోజనం పూర్తి అయ్యేదాకా ఉండేదానివి కదా అని ఆయన అడుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన వాక్యాన్ని ధిక్కరించి నీకు వడ్డన చేసి భోజనం అయ్యేంతవరకు స్వామివారు ఉంటారా, తీర్థం తీసుకోవాలి, ప్రసాదాన్ని తీసుకొని వస్తానని పరిగెత్తుకుంటూ వచ్చినది. ఆమె చేసిన అపరాధానికి గాను ఈ క్షణకాలంలో ఆమె దుఃఖాన్ని అనుభవించినది అనేటువంటి సమాధానాన్ని చెప్పినారు. చూడండి ఎంతటి యోచనాశక్తి, ఎంతటి సమన్వయ దృష్టి. ఈ విధంగా వారి జీవమానంలో వారు ఎంతకాలం ఆ శరీరాన్ని ధరించి ఉన్నారో అవతరించినటువంటి సమయంలో ఈ భారతదేశం పవిత్రమైనది. వారిని దర్శించిన వాళ్ళు పుణ్యాత్ములు, వారికి సంబంధించినటువంటి చరిత్రలు విన్నటువంటి వాళ్ళు పుణ్యాత్ములు. మనం ఏదైనా పాపాన్ని చేసి ఉంటే ఆ పాపాన్ని తొలగించుకోవడానికి ఇప్పుడు ఉపన్యాసం ఆరంభ సమయంలో మనం కొన్ని మాటలు చెప్పుకున్నాము. అశ్వమేధ యాగం చేయాలి, యజ్ఞయాగాది క్రతువులను ఆచరించాలి, తీర్థక్షేత్రాటనలు చేయాలి, భగవన్నామాన్ని కీర్తించాలి. ఇవేవి సాధ్యం కాని వాళ్ళు పాపాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి అంటే చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క చరిత్ర వింటే చాలు మన పాపాలు జన్మజన్మలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అటువంటి
పునీత చరిత్రలు లేనటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారికి సంబంధించిన చరిత్రల్లో రేపు కొన్ని ఘట్టాలను విని మన జీవితాన్ని ధన్యం చేసుకుందామనే విషయాన్ని తెలియజేస్తూ ఈనాటి ప్రవచనానికి స్వస్తి వాక్యాన్ని జరుపుతున్నాను. జగద్గురు శంకరాచార్య భగవానికి శ్రీ గురో పాహి మాం, శ్రీ గురో పరమదయాళో పాహి మాం, శృంగేరి జగద్గురో పాహి మాం, భారతీ తీర్థ పాహి మాం, విధుశేఖర భారతి పాహి మాం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఈనాడు ఈ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అనే భజన ఎందుకు చెప్తూ ఉన్నాను అనంటే, ఈరోజే నేను శృంగేరి నుంచి నా ఆత్మీయుడు పంపిన ఒక వీడియోను చూసినాను. జగద్గురు సార్వభౌములు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు చెప్తూ ఏమన్నారు అనంటే, ఈనాడు నేను మీకు అందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటిది ఒక మహామంత్రం. ఇది అయోధ్య మహానగరంలో ప్రతిష్ఠా కార్యక్రమం అయ్యేంత వరకు మీరంతా ఈ నామాన్ని జపిస్తూ ఉండండి అని అన్నారు. అందుకని వారి ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకొని మనం కూడా వీలైనంత వరకు అవకాశాన్ని కల్పించుకొని గురువుగారి యొక్క ఆజ్ఞను ధిక్కరించకుండా వారి యందు గౌరవాన్ని కలిగి ఉన్నటువంటి వారమై శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి ఈ నామాన్ని జపించి వారికి మనం భక్తిని విన్నవించుకుందామనే విషయాన్ని తెలియజేస్తూ ఈ మాటలకు ఉపసంహారం చేస్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. తత్సత్ బ్రహ్మార్పణమస్తు.